ఇప్పటి వరకు నేను ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 మంత్స్ అయితే అవుతుంది. ఒకసారి నేను స్టార్ట్ చేసినప్పుడు వీడియో చేశాను. ఒకసారి డేట్ చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు నాకు ఆల్మోస్ట్ 280 కస్టమర్స్ అయితే వచ్చారు. అంటే పర్ డే వచ్చేసరికి 3 కస్టమర్స్. సో, మీరు డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేసినా 1-3 కస్టమర్స్ రావడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. నాకు ఒక మంత్లీ ఫిక్స్డ్ ఇన్‌కమ్ కింద వస్తుంది. ఈ బిజినెస్ నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా చేయొచ్చు. మీకు నేను కంప్లీట్ సాఫ్ట్‌వేర్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ మీ నేమ్‌తో మీరే ఓన్‌గా చేసుకోవచ్చు. అండ్ దీని గురించి నేను డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ నేను చేస్తున్న ఈ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి? ఇదొక రెస్టారెంట్ సాస్ అప్లికేషన్. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. అంటే నీ యొక్క రెస్టారెంట్ సాఫ్ట్‌వేర్‌ని ఎవరికైతే కావాలో, అంటే ఎవరికైతే రెస్టారెంట్స్‌కి కావాలో వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తూ మంత్లీ ఇంతని చెప్పి సర్వీస్ కింద నేను మనీ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మీరు రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటారు కదా! వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు ఆర్డర్ చెప్తే వాళ్ళు కంప్యూటర్‌లో టైప్ చేసి మీకు బిల్ ఇస్తారు. అంటే రెస్టారెంట్స్ వాళ్ళు వాడే సాఫ్ట్‌వేర్ అని చూసారా? అది నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఓన్లీ రెస్టారెంట్స్‌కని కాదు. మీకు క్లౌడ్ కిచెన్స్ అని, లేకపోతే దాబాస్ అని, లేకపోతే హోటల్స్, లేపోతే మీరు ఐస్ క్రీమ్ పార్లర్స్, లేదంటే స్నాక్ స్టోర్ అంటే పిజ్జా స్టోర్, ఇలా ఫుడ్‌కి సంబంధించిన మీకు కాఫీ షాప్స్, కెఫేస్ ఇలా చాలా ఉంటాయి కదా! ఫుడ్‌కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునే సాఫ్ట్‌వేర్ ఇది. అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ఇంత తక్కువ టైం, ఇప్పుడు నేను చేస్తున్న ఈ యొక్క బిజినెస్, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు బయట చూస్తే బయట రెస్టారెంట్స్ వాళ్ళు వాడే సాఫ్ట్‌వేర్ వాళ్ళు మంత్లీ చాలా ఎక్కువ మనీ పే చేస్తున్నారు. వేలలో పే చేస్తున్నారు. ఒకసారి వాడుతున్న వాళ్ళ దగ్గర మీరు ఎంక్వైరీ చేయండి. ఒకసారి అడగండి. వాళ్ళు మంత్లీ ఎంత పే చేస్తున్నారని చెప్పి. వాళ్ళు మీకు చెప్తారు వేలల్లో పే చేస్తున్నారు. అండ్ మీరు అక్కడ చూస్తే ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ ఆర్డర్ మేనేజ్‌మెంట్, పీఓఎస్ వరకే ఉంది. బట్ నా దగ్గర వచ్చేసరికి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి ఏంటంటే, మీకు ఓన్లీ పీఓఎస్ ఒకటే కాకుండా మీకు టేబుల్ ఆర్డర్, అంటే ఇప్పుడు కస్టమర్స్ వచ్చి కూర్చొని టేబుల్ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసి వాళ్ళు అక్కడే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ కేఓటీ సిస్టమ్ ఉంది. అలాగే మనకి ఆర్డర్ మేనేజ్‌మెంట్, డెలివరీ, రిజర్వేషన్ బుకింగ్, అలాగే ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, సేల్స్ రిపోర్ట్స్, ఇలా మనకు చెప్పుకుంటూ వెళ్తే కంప్లీట్ ఒక రెస్టారెంట్స్‌కి కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం చాలా తక్కువ ప్రైస్ మనం పెడుతున్నాం. మీరు ఇప్పుడు చూస్తే బయట 70% ఎవరు సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేయట్ల. ఎందుకంటే ఎక్కువ మనీ బయట పెట్టి తీసుకునేంత అఫోర్డ్ చేయలేక ఎవరు వాడతలేదు. చాలామంది పేపర్‌లోనే యూజ్ చేస్తున్నారు. సో, మనకు పొటెన్షియల్ అయితే చాలా ఉంది. మీరు ఒక చిన్న స్ట్రీట్ తీసుకున్న, ఆ స్ట్రీట్‌లో మీకు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే పార్లర్స్, లేకపోతే ఇలా కెఫేస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు చాలా ఉంటాయి. ఒక చిన్న స్ట్రీట్ అనే కాదు, ఒక టౌను, సిటీ, స్టేటు, కంట్రీ, ఇలా మీకు అంటే దేశమే కాదు అదర్ కంట్రీస్‌కి కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. సో, ఎంతమంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు కాంపిటీషన్ లేదు. ఎందుకంటే మనకి కస్టమర్స్ బేస్ చాలా ఎక్కువ ఉంది. 70-80% ఎవరు సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేయట్లేదు. ఒకవేళ యూజ్ చేస్తున్నా సరే వాళ్ళు ఎక్కువ మనీ పే చేస్తున్నారు. సో, మనది దగ్గరికి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనది యూజ్ చేయడానికి. ఎందుకంటే తక్కువ ప్రైస్ ప్లస్ ఎక్కువ ఫీచర్స్. చిన్న రెస్టారెంట్స్, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ఒక్కసారి మీకు సైన్ అప్ అవుతే వాళ్ళ బిజినెస్ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు మీ యొక్క సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. అంటే మంత్లీ మీకు ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ కింద వస్తుంది. మీరు ఒక్కసారి సైన్ అప్ అయితే చాలు. ఇలా మీకు ఎంత కస్టమర్స్ అయితే మీరు బేస్ పెంచుకుంటారో మీకు అంత మంత్లీ ఇన్‌కమ్ అనేది మీకు డైలీ వస్తూ ఉంటది. అంటే ఒక జాబ్ చేస్తే మీకు ఎలా ఫిక్స్డ్ ఇన్‌కమ్ వస్తుందో ఆ విధంగా మీకు ఎటువంటి కష్టపడకుండా ఒక పాసివ్ ఇన్‌కమ్ కింద మీకు మనీ అయితే వస్తుంది. సో, ఇప్పుడు ఈ బిజినెస్ నేను ఎలా అయితే చేస్తున్నారో మీరు కూడా చేయొచ్చు. మీకు నేను ఈ యొక్క కంప్లీట్ ఈ సాఫ్ట్‌వేర్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. జనరల్ ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మీరు బయట చేపించుకోవాలంటే, ఒక డెవలపర్ చేత మీరు చేపించుకోవాలంటే మీకు 5-10 లాక్స్ ఈజీగా అవుతది. బట్ ఈ యొక్క కంప్లీట్ సాఫ్ట్‌వేర్ నేను మీకు ఫ్రీగా ఇవ్వడమే కాదు, మీ యొక్క హోస్టింగ్‌లో నేను ఫ్రీగా ఇన్‌స్టాల్ కూడా చేసిస్తున్నా. అండ్ ఈ యొక్క కంప్లీట్ సాఫ్ట్‌వేర్ మీరు ఎలా యూజ్ చేయాలి, కస్టమర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకి అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మొత్తం ట్యుటోరియల్స్ ఒక కోర్స్ రూపంలో అయితే చేశాను. ఈ వీడియోస్ చూస్తే చాలు మీరు ఈజీగా నేర్చుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి నాలెడ్జ్ అయితే అవసరం లేదు. మీకు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అసలు ఏ నాలెడ్జ్ అవసరం లేదు. ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే బిజినెస్ చేసుకునే వాళ్ళు. సో, ఎవరైనా సరే ఈజీగా మీరు సైడ్‌గా డైలీ ఒక 1-2 అవర్స్ మీరు స్పెండ్ చేస్తూ ఈజీగా సైడ్‌గా చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క కంప్లీట్ కోర్స్ కాస్ట్ కూడా నేను చాలా తక్కువ ప్రైస్ పెట్టాను. ప్లస్ మీకు సాఫ్ట్‌వేర్ కూడా నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఒకేసారి పే చేయలేకపోయినా సరే మంత్లీ ఈఎంఐ కూడా మీరు పే చేసుకోవచ్చు. 2 ఇయర్స్ వరకు మీరు ఈఎంఐ పెట్టుకోవచ్చు. అంటే మీరు నేర్చుకునేటప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే సపోర్ట్ ఉంటది కాబట్టి మీరు ఈజీగా ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క కోర్స్ కూడా నేను ఎక్కువ రోజులైతే ఉంచను. ఆల్మోస్ట్ మహా అయితే ఒక 15 డేస్ ఉంచుతాను, తర్వాత తీసేస్తాను. ఎందుకంటే
ఎక్కువ స్టూడెంట్స్ అయ్యేసరికి ఏంటంటే నేను సాఫ్ట్‌వేర్ కూడా నేను ఇన్‌స్టాల్ చేసేస్తున్నాను కాబట్టి, ఎక్కువ మంది అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలంటే అట్‌లీస్ట్ 3-4 అవర్స్ అయితే పడుతుంది. అంటే రోజుకి 2, 3 అంతకు మించి ఎక్కువ అవ్వట్ల. నేను ఎంప్లాయీస్ పెట్టి చేపిస్తున్నాను. సో, మీరు ఈ మనీ ఏదైతే పే చేస్తున్నారో అది ఎంప్లాయీస్‌కి వెళ్తుంది. ప్లస్ జీఎస్టీ నాకు ఇందుట్లో ఏం మిగలట్లేదు. ప్లస్ ఇంకోటేంటంటే ఓన్లీ ఇన్‌స్టాల్ చేసి వదిలేయడమే కాకండి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు రెస్టారెంట్స్‌కి కొంతమంది మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఈ బగ్స్ వచ్చినాయి, లేకపోతే నాకు ఇంకా ఈ ఫీచర్స్ కావాలని చెప్పి మనకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. దాన్ని బట్టి మేము ఇంకా డెవలప్ చేస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు నేను ఆ 3 మంత్స్‌లో 3 అప్డేట్స్ తీసుకొచ్చి దగ్గర ఒక 60కి పైగా ఫీచర్స్ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయడం కానివ్వండి, లేకపోతే బగ్స్ ఫిక్స్ చేయడం కానివ్వండి ఇలా చేశాను. సో, ఎవరికైతే అంతకుముందు స్టూడెంట్స్‌కి నేను ఇన్‌స్టాల్ చేస్తున్నానో వాళ్ళకి పర్సనల్‌గా మెసేజ్ చేసి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఆ సాఫ్ట్‌వేర్ నేను ఇన్‌స్టాల్ చేసి వాళ్ళకి నేను ప్రొవైడ్ చేశా. ఇలా ఏమవుతుందంటే ఎక్కువ మంది అయ్యేసరికి ఏంటంటే ఇది మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాలేషన్స్ కానీ, లేకపోతే అప్డేట్స్ ఇన్‌స్టాలేషన్స్ కానీ, లేకపోతే ఎక్కువ మందికి చేసేసరికి నేను ఎక్కువ మంది పెట్టి చేపించాల్సి వస్తుంది. సో, అంత మేనేజ్ చేయలేకపోతున్నాను. సో, ఈ కోర్స్‌ని ఎక్కువ రోజులైతే నేను ఇంకొంచను. ఒక 15 డేస్ మహా అయితే ఉంచుతాను. ఈ లోపల మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళు ఈ యొక్క కోర్స్‌ని అయితే తీసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో, ఇప్పుడు మీకు 5,000 పెట్టి కోర్స్ తీసుకుంటున్నారు. దీంతో పాటు మీకు కంప్లీట్ ట్రైనింగ్ వస్తుంది. ప్లస్ కంప్లీట్ సాఫ్ట్‌వేర్ మీకు ఫ్రీగా వస్తుంది. దాంతో పాటు మీకు ఫ్రీగా ఇన్‌స్టాలేషన్ చేసి మొత్తం రెడీగా అంటే మీరు ఏం చేయకుండా మీరు ఇన్‌స్టంట్‌గా మీరు అప్పటికప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు జస్ట్ ఒక్క కస్టమర్ వచ్చిన, ఒక రెస్టారెంట్ సైన్ అప్ అయినా సరే, ఇప్పుడు వాళ్ళు మంత్లీ ఎంత పే చేస్తున్నారు? 700 పే చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ఎంత? 8,000. జస్ట్ ఒక్క కస్టమర్ వచ్చినా సరే మీకు ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దానికన్నా ఎక్కువ అమౌంట్ మీకు వస్తుంది. కాకపోతే ఈ యొక్క బిజినెస్ అనేది మీకంటూ మీ పేరు మీద మీకు స్టాండర్డ్‌గా లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. మీకేదైనా డౌట్ ఉంటే మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఉంటది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, మీరు ఈజీగా చేసుకోవచ్చు.